రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రపంచంలో భారత్ అన్ని దేశాలకు ఆదర్శంగా ఉండటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సెలబ్రేషన్ సందర్భమున మొట్టమొదటి దండ మన పెద్దపల్లి అంబేద్కర్ స్టాచ్యూకి వేయడం జరిగింది. పెద్దపల్లి అంబేద్కర్ స్టాచ్యూ ఒక విశిష్టమైన విషయం. ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో మెయిన్ సెంటర్స్లో కాంస విగ్రహాలు ఉండాలి అంబేద్కర్ గారి అని చెప్పి ఒక ఆలోచనతోని వారు ఆ రోజులలో మన పెద్దపల్లిలో ఈ కాంస విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే ఇతర చోట్ల కూడా కాకా వెంకటస్వామి గారి ఆలోచన ప్రకారంగానే కాంస విగ్రహాలు వేయడంతో పాటు సుమారు 100 అంబేద్కర్ స్టాచ్యూస్ వరకు నాకు ఒక అవకాశం కలిగింది కాంట్రిబ్యూట్ చేయడానికి. అంబేద్కర్ గారు దళితులకు ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. వారు ఏదైతే కష్టపడి దళితుల గురించి పోరాటం చేస్తారో, దళితుల హక్కులు కల్పించినారో, రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ రాసి దాంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించి దళితులు కూడా వారి కాళ్ళపైన నిలబడాలి, అందరూ కూడా ఆర్థికంగా ముందుకు రావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో రిజర్వేషన్స్ కల్పించారు. రిజర్వేషన్సే కాదు, ఇతర రంగాలలో కూడా కార్మికులకు 8 గంటలు పనిచేయడము, వాళ్ళకు మినిమం వేజెస్ ఇప్పించడము. మన దేశానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన చదువుకొని ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావాలి, దీని ద్వారా మన ఆర్థికంగా దేశం ముందుకు వెళ్తుందని చెప్పి